సో తమిళ్లో కమల్ హాసన్ గారితో చేశారు, రజనీకాంత్ గారితో చేశారు, చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. తెలుగులో తెలుగు శోభన్ బాబు సార్ అండ్ చిరంజీవి సార్, మోహన్ బాబు సార్, రాజశేఖర్ సార్. రాజశేఖర్ గారితో కొంచెం పెద్ద అయ్యాక దట్ ఈస్ ఇన్ శేషులో చేశారు. అప్పటికి అంటే ఈ శేషు కూడా చేసి ఆల్మోస్ట్ 20 years అవుతోంది కదా. మీరు ఇంత బేబీగా ఉన్నప్పుడు, ఆ తర్వాత శేషులో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు, ఇప్పటికి ఈ 3 phases చూస్తే ఎలా అనిపిస్తుంది? బేబీగా నాకు అంత పెద్ద ఒక స్ట్రెయిన్ ఏమీ లేదు. లైక్ ఐఎమ్ నాట్ లైక్ కెమెరా ఫియర్ అలాంటి ఏమీ లేదు. నేను ఐఎమ్ అ వెరీ గుడ్ ఒబీడియంట్ చైల్డ్ ఆర్టిస్ట్ దట్ టైమ్. సో లైక్ వెన్ వాట్ ఎవర్ డైరెక్టర్ సేస్ ఐ విల్ డూ ఇట్. సో నో ప్రాబ్లమ్ ఇన్ దట్. అండ్ ఆఫ్టర్ గ్రోయింగ్ అప్ నాకు చాలా తెలుగు మూవీస్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. I wanted to do more Telugu movies. Even now also when I కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను, నాకు తెలుగు లాంగ్వేజ్ తెలుగు మూవీస్ అంటే చాలా ఇష్టం. బికాస్ ద రెస్పెక్ట్ నాకు ఆ టైంలో శేషు టైంలలో ఆల్ ద ప్రొడక్షన్ పీపుల్ దే యూస్ టు గివ్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ది ఆర్టిస్ట్. సో అది నాకు బాగా నచ్చింది. సో ఐ యూస్ టు సే నాకు తెలుగు మూవీస్ అంటే I want to do more Telugu movies, but నాకు అంత opportunity didn't get it. ఎందుకని? Maybe I didn't have that much of contact or something. So maybe later if I get good characters in Telugu I will do it definitely. మీరు తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ ఇన్ని భాషలు చేసిన తర్వాత తెలుగులో కాంటాక్ట్స్ ఎందుకు తక్కువ ఉన్నాయి? నేను ఒక 10 years బ్రేక్ తీసుకున్నాను. మా అమ్మ ఆఫ్టర్ మై మదర్స్ డెత్, సో నా బిడ్డని చూసుకోవడానికి టైం లేదు నాతో. సో ఐ స్టాప్డ్ యాక్టింగ్. దెన్ ఐ వాస్ లుకింగ్ ఆఫ్టర్ మై సన్. సో దట్ 10 years ఐ టుక్ అ బ్రేక్. దట్ బ్రేక్ ఐ లాస్ట్ కాంటాక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నౌ ఐఎమ్ like getting into now past 3 years I'm just acting now. So like I'm getting into that what to say, like all the contacts and everything, and I'm doing Tamil and Malayalam ఇప్పుడు. సో ఓటీటీ వెబ్ సిరీస్లో సినిమాలు చేస్తున్నారు? సీరియల్లో చేస్తాను ఇప్పుడు సన్ టీవీదు సింగపెన్నె, దెన్ కలైంజర్ టీవీ గౌరీ, then Malayalam Surya TV ki Constable Manju, then I'm doing one Tamil movie with Yogi Babu sir. Okay. So I'm like quite busy. I'm just waiting for the opportunity to do Telugu movies. Exactly. Pampering బాగా చేసేవాళ్ళు? Tamil, Telugu all pampering చాలా ఉంది. Kamal Hassan sir ఇప్పుడు కొంచెం years back he was telling me like అయ్యో whenever we want to నాకు తొందరగా ఇంటికి వెళ్ళామంటే ఇవిళ్ళకి வந்து చాక్లెట్స్ చాలా ఇస్తే then she will act properly, otherwise she won't act. So whenever they wants to leave, whenever they wants to finish the shoot properly, I mean like early retake lekunda they give me chocolates and everything. కాకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ అనగానే ఆ టైంలోనే బేబీ శాలిని, బేబీ షామిలి, ఆ తర్వాత బేబీ మీనా, ఇలాంటి వాళ్ళందరూ కనిపించేవాళ్ళు కదా, ఉండేవాళ్ళు కదా. సో ఎలా సెలెక్ట్ చేసుకునేవాళ్ళు మాకు ఈ రోల్కి ఈ అమ్మాయి అయితే సరిపోతుంది అనేది? అది డైరెక్టర్స్నే వాళ్ళు మైండ్లో ఈ క్యారెక్టర్స్కి అంజు ఆ క్యారెక్టర్ని పెట్టుకుని చేశారు. మీనాకు సెపరేట్ క్యారెక్టర్స్, శాలినికి సెపరేట్. సో లైక్ వీ డెంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్లా లేదు అప్పుడు. సో నాకు డేట్స్ లేదని టైంలో వాళ్ళు చేశారు మూవీస్. అండ్ మీనా నేను అందరూ స్కూల్ ఫ్రెండ్సే. బట్ షీఈస్ 2 years senior to me. Okay. But same school, Vidyodaya. It's very nearby here only, Chennai. We all studied same school. Okay. ఆ టైంలో మరి స్కూల్లో చదవడము, క్లాసెస్లో అన్ని మార్క్స్ తెచ్చుకోవడం, ఎట్ ది సేమ్ టైం సినిమాలో యాక్ట్ చేయడం ఎలా ఉండేది? యా, బట్ మై టీచర్స్ ఆల్ వెరీ కోఆపరేటివ్. వాళ్ళు చెప్పారు మా అమ్మతో లెట్ హర్ స్టడీ, దెన్ లెట్ హర్ డూ హర్ వర్క్ ఆల్సో, విల్ సపోర్ట్ హర్. నేను చాలా వాట్ టు సే లైక్ ఐఎమ్ అ వెరీ గుడ్ స్టూడెంట్.
ఓకే. సో దట్ టైమ్ ఐ వాస్ లైక్ వీ డోంట్ వాంట్ హర్ టు స్టాప్ అండ్ ఆల్, చదువుని కంటిన్యూ చేయమని చెప్పారు. దెన్ ఐ వాస్ స్టడీయింగ్ యాజ్ వెల్ యాజ్ యాక్టింగ్, బోత్ ఐ వాస్ డూయింగ్. ఎంతవరకు చదువుకున్నారు? +2 ఫినిష్డ్. +2 అయింది. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయాను. సో దట్స్ ఎ గుడ్ థింగ్ కదా, అక్కడ మీకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది వచ్చింది. సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు, చదువుకోవచ్చు. అంటే రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా కుదిరింది? నా టీచర్సే సో లైక్ నాకు చాలా లెసన్స్ మిస్ అయిపోతే వాళ్ళు నాకు ఇస్తారు. మై ఫ్రెండ్స్ వెరీ లైక్ దే వర్ ఆల్ లైక్ వెరీ సపోర్టివ్ టు మీ దట్ టైమ్. తెలుగులో ఎన్ని చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా? ఒక 20 ఫిలిమ్స్ చేశాను, 20-25 ఫిలిమ్స్ చేశాను.